ఒక సేవకునిగా, బోధకునిగా తన సేవకు ప్రతిఫలాన్ని విశ్వాసుల నుండి ఆశించే హక్కు ఆ సేవకులకు ఉంటున్నదా? ఈ విషయాన్ని నేటి సందేశంలో చర్చిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమాన్వితమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 13 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో క్రీస్తు కోసం పరిచర్య చేసే వారికి, వారు సేవ చేసే ప్రజల ద్వారానే అన్ని విధాల సహాయం, సహకారం పొందే హక్కు ఉందని పౌలు గట్టిగా పేర్కొన్నాడు. పౌలు కొరింథీలకు తనకు ఆర్థికంగా మద్దతు ఇవ్వమని అడిగే హక్కుతో సహా అపోస్తలుడుగా తనకు హక్కులు ఉన్నాయని ప్రదర్శించడం ప్రారంభించాడు. అతడు స్థాపించిన కొరింథీలోని సంఘము విషయంలో ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. పౌలు కొరింథీ క్రైస్తవులను తన అపోస్తలుల ముద్రగా వర్ణించాడు. ఇతర అపోస్తలులు చేసినట్లుగా తనకు కూడా అధికారం ఉందని పౌలు పేర్కొన్నాడు. ప్రతిగా తన జీవనోపాధి కోసం అతడు డేరాలు కుడుతూ వచ్చాడు. ఇతర ఆధ్యాత్మిక నాయకుల వలె ఆర్థిక సాయం పొందడానికి వారెందుకు అర్హులు కారు? పౌలు తన అభిప్రాయాన్ని నిరూపించడానికి పలు ఉదాహరణలను ఇచ్చాడు. సైనికులు తమ సొంత సొమ్ముతో కొలువు చేయరు. వ్యవసాయదారులు తాము పండించిన వాటినే తింటారు. యూదులు కూడా, అన్యమత ఆలయాల్లో పనిచేసే వ్యక్తులు కూడా బలిపీఠం మీద అర్పించే ఆహారాన్ని పంచుకుంటారు. ప్రజల మధ్య ఆధ్యాత్మిక విత్తనాన్ని విత్తువారు కూడా వారి నుండి లోక సంబంధమైన కొంత ప్రయోజనాన్ని పొందడానికి అర్హులు అని ప్రభు స్పష్టంగా ఆదేశించాడు. ఇక నేటి ఈ పాఠంలో మరికొన్ని విషయాలను విపులంగా తెలుసుకుందామా? మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం 1 కొరింథీ 9వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు సావధానంగా వినండి. కొరింథీ సంఘంలోకి అక్కడి ప్రజల సంస్కృతి ప్రవేశించింది. పడవ నీళ్లలో ఉన్న నీళ్లు పడవలోకి రాకూడదు గదా, గాని కొరింథులో ఇదే జరిగింది. వారి అంతఃకరణ సంకుచితమైపోయింది. మరీ శరీర సంబంధులైపోయారు. ఆధ్యాత్మికంగా బలహీనులైపోయారు. అసూయలు, కలహాలు వారి మధ్య ఉన్నాయి. వారి సమస్యలకు పౌలు పరిష్కారాన్ని ఉపదేశిస్తున్నాడు. సమస్యలు ఈ లోకానికి సంబంధించినవి, పరిష్కారం పరలోక సంబంధమైనది. ఇప్పుడు పౌలు 1 కొరింథీ 9వ అధ్యాయం 1వ వచనం నుండి రాస్తున్నాడు. అంటున్నాడు, నేను స్వతంత్రుడను కానా? నేను అపుస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపుస్తలుడను కాకపోయినా మీ మటుకైనా అపుస్తలుణ్ణి అయి ఉన్నాను. ప్రభువునందు నా అపుస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించేవారికి నేను చెప్పే సమాధానమిదే. తినడానికి, త్రాగడానికి మాకు అధికారము లేదా? తక్కిన అపుస్తలుల వలె, ప్రభువు యొక్క సహోదరుల వలె, కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరగడానికి మాకు అధికారము లేదా? పనిచేయకుండా ఉండడానికి నేను, బర్నబా మాత్రమే అధికారము లేనివారమా? ఎవడైనా తన స్వంత ఖర్చు పెట్టుకొని దండు కొలువు చేస్తాడా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మంద పాలు తాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెబుతున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెబుతున్నది కదా. కళ్ళము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉంది. దేవుడు ఎడ్ల కోసము విచారిస్తున్నాడా? కేవలము మన కొరకు ఇది చెప్తున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడింది. ప్రియ శ్రోతలు వింటున్నారా? గత పాఠంలో పౌలు మనకు నేర్పిన సత్యం మన క్రైస్తవ ప్రవర్తన బలహీన విశ్వాసికి అభ్యంతర కారణం కాకూడదు.
క్రైస్తవ స్వేచ్ఛకు ప్రేరణ ప్రేమ. పొరుగువాణ్ణి ప్రభువు తట్టు తిప్పాలంటే మన ప్రేమే ఏకైక మార్గం. దేవుడు క్రీస్తునందు మనకిచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగం కారాదు. మన భోజనం, మన వైఖరి, మన సంభాషణ అలవాట్లు అవతలి వ్యక్తికి అభ్యంతరమైతే మనమే కొన్నిటిని మానుకోవాలి. ఇప్పుడు 9వ అధ్యాయంలో పౌలు క్రైస్తవ సేవను గురించి మాట్లాడుతున్నాడు. తాను ఒక అపొస్తలుడుగా అధికారము కలవాడే, కాని తన అధికారాన్ని ఆయన వాడడు. ఎవరి మీద తన బరువు మోపడు. అధికారం ఉంది గదా అని పెత్తనం చెలాయించడం, దాష్టీకం చేయడం పౌలుకు బొత్తిగా గిట్టదు. పౌలు ఎవరు? ఆయన అపొస్తలుడు. ఆయనకు దేవుడిచ్చిన అధికారమున్నది. ఆయన స్వతంత్రుడు. తనకు స్వేచ్ఛ ఉంది. దమస్కు మార్గంలో యేసును స్వయంగా చూచాడు. అపొస్తలుడు అంటే యేసును స్వయంగా ఎరిగినవాడు అని అర్థం. పౌలు సేవకు ఫలితమే కొరింథీ సంఘం. అందరికీ తాను అపొస్తలుడు. ఈ విశ్వాసులే పౌలు అపొస్తలత్వానికి ముద్ర, అధికార ముద్ర. తన అపొస్తలత్వాన్ని ఎవరూ సవాలు చేయలేరు. నా అపొస్తలిక అధికారం ప్రభువిచ్చింది, మనుష్యులిచ్చింది కాదు. ఏదో ఒక సంస్థ నాకు కట్టబెట్టింది కాదు. మా భోజనం, మాకు అవసరమైన ప్రతిదీ మీ నుండి కోరే హక్కు మాకు ఉంది. కాని దాన్ని వాడనంత మాత్రాన నా అధికారం ఎక్కడికి పోదు. స్వచ్ఛందంగా నా హక్కును నేను వదులుకుంటాను. ఎందుకు? మీ పట్ల నాకున్న ప్రేమను బట్టి. మిగతా అపొస్తలులున్నారు. ప్రభువు సోదరులు యాకోబు, యూదా అనేవారు ఉన్నారు. అలాగే పేతురు ఉన్నాడు. వీరందరూ వివాహితులు. వీరికి భార్యలున్నారు. సువార్త ప్రయాణంలో వీరు తమ భార్యలను వెంటబెట్టుకుని వెడతారు. తాను తన భార్యతో వెళ్ళలేడా? ఇప్పుడు తన భార్య లేదు, చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. వీరిలాగా తాను భార్యను వెంటబెట్టుకుని వెళ్ళవచ్చు. కాని నేను అలా చెయ్యను. అది నా వ్యక్తిగతమైన స్వచ్ఛంద తీర్మానం. భార్య ఉంటే ఆమె పట్ల నా ధర్మం నెరవేర్చాలి గదా. ఇప్పుడు ఆ సమయమంతా ప్రభువు సేవకే వినియోగించగలను. అది సరే. ఒక దైవ సేవకుడు ఏమి చేసినా పలువురు పలు విధాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందరికీ తగిన రీతిగా జవాబు చెప్పాలి. పౌలు ఇప్పుడు ఒంటరిగానే ఉండిపోవాలని తీర్మానించుకున్నాడు. సేవలో పౌలు ఎన్నెన్నో కష్టనష్టాలు అనుభవించాడు. తాను గాని బర్నబా గాని కావాలంటే ఇంటి దగ్గరే ఉండిపోగలరు. తమకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది. కాని ఈ శ్రమలు, బాధలు తప్పించుకునే ప్రయత్నం నేనెన్నడూ చెయ్యలేదు. స్వచ్ఛందంగా ఈ సేవా విధానాన్ని కోరుకున్నాను. సువార్తికుడు గాని బోధకుడు గాని తమ సేవకు ప్రతిఫలం ఆశించడానికి హక్కుంది. పౌలైతే ఈ హక్కును కూడా స్వచ్ఛందంగా వదులుకున్నాడు. ఎద్దు కళ్ళం తొక్కుతుంది. ఈ విధంగా గింజలు, పొట్టు వేరవుతాయి. అప్పుడు దాన్ని తూర్పార పడతారు. పొట్టు గాలికి ఎగిరిపోతుంది. గింజలు మిగులుతాయి. కళ్ళం తొక్కే ఎద్దు మూతికి చిక్కం వేయకండి. బోధకుడు పనిచేస్తున్నాడు, మరి అతడు తినాలి కదా. ఎద్దుకు మేతను ఏర్పాటు చేశాడు దేవుడు. దాన్ని మెయ్యనీయండి. మూతికి చిక్కం కట్టకూడదు. అలాగే బోధకుడి నోటికి చిక్కం వేయకండి. అతడు పనిచేస్తున్నాడు, అతన్ని అన్నం తిననీయండి. పూర్వం జరిగిన ఓ సంగతే కథగా చెప్పుకుంటారు. ఆ రోజుల్లో గ్రామ బోధకులు గుర్రాల మీద ప్రయాణం చేసేవారు. ఆ బోధకుని గుర్రం బాగా బలిసి బలంగా ఉంది. గాని బోధకుడు మరీ సన్నగా బక్కచిక్కి ఉన్నాడు. ఎవరో అడిగారు, బోధకుడు గారు, మీ గుర్రం అంత బలిసి ఉందే, మరేమిటి మీరిలా ఒగుడాకులా ఉన్నారు? దానికి ఆ బోధకుడు జవాబు చెప్పాడు, ఈ గుర్రానికి మేత నేను పెడతాను, మీరైతే నాకు అన్నం పెడతారు. అందుకే ఇలా చిక్కి శల్యావశిష్టమైపోయాను. కళ్ళము నూర్చే ఎద్దుకు మెయ్యకుండా మూతికి చిక్కం వేస్తారా? ఎద్దులను గురించి దేవుడు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడు.
మరి బోధకులారా, సువార్తికులారా, మీకు ఈ హక్కు ఉంది. ఒక బోధకుణ్ణిగా, అపోస్తలుడుగా నాకు హక్కు ఉంది. మీరు మమ్మల్ని పోషించాలి గాని నేను ఇతరులను పోషిస్తున్నాను. నా అధికారాన్ని నేను మీ మీద అమలుపరచలేదు. నీవు ఏ హోటల్లో భోంచేశావో ఆ హోటల్కే బిల్లు చెల్లిస్తావు గదా. మిమ్మలను ఆధ్యాత్మికంగా పోషించే సంఘానికే మీరు భౌతికంగా, కృతజ్ఞతాపూర్వకంగా భౌతిక పోషణ ద్రవ్యం ఇవ్వాలి. అది సరైన పద్ధతి. దున్నేవాడు పంటలో పాలు పొందుతాను అనే ఆశతో దున్నాలి. కళ్ళము తొక్కించేవాడు పంటలో పాలు పొందుతాను అనే ఆశతో తొక్కించాలి. మీకోసం ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకోవడము గొప్ప కార్యమా? ఇతరులకు మీపైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు గదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరము కలుగచేయకుండా ఉండడానికి అన్నిటినీ సహిస్తున్నాము. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయము వలన జీవనము చేస్తున్నారని, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరెరుగరా? వింటున్నారా శ్రోతలు? సువార్తకు ఆటంకము కలిగించేది ఏదైనా, అది తమ హక్కే అయినా దాన్ని స్వచ్ఛందంగా పౌలు వదులుకుంటాడు. అందుకే ఈ అపోస్తలుడు వారి నుండి ప్రతిఫలమేమీ కోరినవాడు కాడు. పరిశుద్ధ సేవ చేసేవారిని ఆ సేవే పోషిస్తుంది. అలాగే సువార్తను ప్రకటించేవారు ఆ సువార్త చేతనే పోషించబడతారు. నీవుండగా నాకేమి కొదువా నా యేసువా, నీవుండగా నాకేమి కొదువా నా యేసువా, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా సర్వం. నీవుండగా నాకేమి కొదువా నా యేసువా, నీవుండగా నాకేమి కొదువా నా యేసువా. కష్టములలో, బాధలలో, శోధనలో, వేదనలో, కష్టములలో, బాధలలో, శోధనలో, వేదనలో, నీ తోడు, నీ ప్రేమ, నీ తోడు, నీ ప్రేమ నాకుండగా, నీవుండగా నాకేమి కొదువా నా యేసువా, నీవుండగా నాకేమి కొదువా నా యేసువా.
నీ కృపను నీ ప్రేమను క్షణ క్షణము ప్రతిదినము నాపై ఉంచి కాయుమయా నాపై ఉంచి కాయుమయా నా యేసయ్యా నీవుండగా నాకేమి కొదువా నా యేసువా నీవుండగా నాకేమి కొదువా నా యేసువా నీవే నా జీవం నీవే నా సర్వం నీవే నా జీవం నీవే నా సర్వం నీవే నా సర్వం 2 తిమోతి 1 అధ్యాయం 12వ వచనంలో పౌలు అన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును. యేసుక్రీస్తుతో సన్నిహిత సంబంధమే క్రైస్తవం. యేసును గురించి ఎరిగి ఉండడము కాదు, యేసునే వ్యక్తిగతంగా బాగా ఎరిగి ఉన్న అనుభవం, అదే క్రైస్తవం. పౌలు యొక్క అపోస్తలత్వానికి కొరింథీ విశ్వాసులే ముద్ర. ముద్ర అంటే బహిరంగ ధృవీకరణ. ఇతరులను క్రీస్తు వద్దకు తేగలిగావంటే నీ క్రైస్తవానికి అదే ముద్ర, అదే ఆమోద ముద్ర. అపోస్తలుడుగా పౌలుకు ఎంతో అధికారం ఉంది, కానీ అధికారం అగ్రపీఠంలో లేదు, కిందికి దిగి సేవ చేయటంలో ఉంది. యాజకునికి బల్యర్పణలో కొంత భాగం తీసుకోవడానికి అధికారముంది, కాని పౌలు తానేమీ తీసుకోను అంటున్నాడు. పౌలు ఎందుకు ఇంత త్యాగం చేస్తున్నాడు? దానికి కారణం ఒక్కటే, సువార్త ప్రకటనకు ఎట్టి అంతరాయము కలగకూడదు. పౌలు చేతులు పవిత్రమైనవి. పౌలు నోటి మాటలు, అతని చేతి పని, ఈ రెండూ ఒకదానితో ఒకటి పూర్తిగా ఏకీభవిస్తాయి. ఎట్టి తేడా ఉండదు. ప్రియ శ్రోతలు వింటున్నారా? మనకున్న స్వేచ్ఛను, హక్కును, అధికారాన్ని వదిలేయాలని కాదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటోంది, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. క్రీస్తు సువార్తకు ఎట్టి అభ్యంతరమైనా కలుగచేయకుండా ఉండడానికి అన్నిటినీ సహిస్తున్నాము. మీ తోటి సోదరుల కోసం, బలహీనుల కోసం మీరు నాలాగే మీ హక్కును త్యాగం చేయడం నేర్చుకోండి. క్రైస్తవ సేవ ఎలాంటిది? ఒక సైనికుడిలాగా పోరాడాలి. ద్రాక్ష తోటను పెంచాలి, పొలం పంట పండించాలి. ఈ ఉపమానాలన్నీ ఎంతో అర్థవంతమైనవి. శ్రోతలు, కొరింథు పట్టణం 5 లక్షలకు పైగా జనాభా గలది. అకయ్య రాష్ట్రానికి ముఖ్య పట్టణం. కొరింథులో యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది. కొరింథును సొదొమ గొమొర్రాలతో పోల్చి చెప్పుకునేవారు. ఇలాంటి పట్టణంలో దేవుని సంఘం ఉనికిలోకి రావడం గొప్ప విశేషం. పౌలుకు అధికారం ఉంది, దాన్ని ప్రయోగించే స్వేచ్ఛ, అవకాశాలెన్నో ఉన్నాయి. నా సహోదరునికి అభ్యంతరకరమైతే నేను నా అవకాశాన్ని, హక్కును, అధికారాన్ని వాడను. చివరికి భోజనం విషయంలో కూడా మాంసాహారం నా సోదరునికి అభ్యంతరమైతే నా సోదరుడి కోసం నేను మాంసం తినను, శాకాహారినే అవుతాను. బలహీన సోదరుడి కోసం నా హక్కును వదులుకోవడమే నా హక్కు అంటున్నాడు పౌలు. నా అపోస్తలత్వాన్ని గురించి మీలో కొందరికి అనుమానాలున్నాయా? నేను శరీర ప్రకారం యుద్ధం చెయ్యను. మా అధికారాన్ని మిమ్ములను కట్టడానికి వాడతాము గాని పడగొట్టడానికి కాదు. 2 కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనం, మేము దేవుని వాక్యమును కల్తీ చేయము, నిష్కాపట్యము గలవారము, దేవుని చేత నియమింపబడిన వారము. విశ్వాసులారా, నా అపోస్తలత్వాన్ని నేనేమీ రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరే నా అపోస్తలిక సేవకు ఫలితం. మీరే నా అపోస్తలత్వానికి అధికారపూర్వకమైన ముద్ర. ఈ మాట 2 కొరింథీ పత్రికలో కూడా 5 సార్లు అన్నాడు. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకుంటూ చదువుకుంటున్న మా పత్రిక మీరే కాదా?
మీ ప్రేమ యథార్థమైనది, అది వ్యర్థము కానిది. పౌలు ఈ మాటలన్నప్పుడు మేము అంటున్నాడు. బర్నబాను కలుపుకొని ఈ మాట అన్నాడు. పౌలుకు బర్నబాకు ఈ విషయంలో ఏకీభావం ఉంది. సైనికుడు గాని, రైతు గాని, కాపరి గాని తమ పని వల్లనే జీవిస్తారు గదా. అట్టి హక్కు నాకు ఉంది గాని నేనా హక్కును మీ విషయంలో వాడదలుచుకోలేదు అని స్పష్టం చేస్తున్నాడు పౌలు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 5వ వచనాన్ని ఉటంకిస్తూ, ఇది ఎద్దులను గురించి రాసిందా? ఎద్దులేమైనా ఈ మాటలు చదవగలవా? పనివాడు జీతానికి పాత్రుడు అనడానికి ఈ మాటను సామెతగా వాడతారు. నూర్చే ఎద్దు మూతికి చిక్కము వెయ్యవద్దు. 1 కొరింథీ 1వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడింది. అపోల్లోకు, పేతురుకు ఉన్నట్లే నాకు మీ పైని అధికారముంది. గాని నేను అంతకంటే ఎక్కువ అధికారమున్నా దీనిని నా స్వప్రయోజనానికి వినియోగించుకోలేదు. ప్రియశ్రోతలు వింటున్నారా? కొరింథీ సంఘస్థుల్లో తనను గురించిన అపోహలను పౌలు తొలగిస్తున్నాడు. తన ఆధిక్యతలను వదులుకోవటంలో పౌలు యేసుకు కలిగిన మనస్సును వ్యక్తం చేస్తున్నాడు. యేసు ప్రభు తండ్రితో సమానముగా ఉండడము విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు. దానిని విడిచిపెట్టి వచ్చాడు. అంత మాత్రాన ఆయనకున్న మహిమ పోయిందా? అది పోలేదు. తగ్గించుకున్నప్పుడు దేవుని బిడ్డల ఆధిక్యం ఎక్కడికి పోదు, తగ్గదు. పౌలుకిది అనుభవపూర్వకంగా తెలుసు. సైనికుడు, వ్యవసాయదారుడు, కాపరి తాము చేసే పని వల్లనే బ్రతుకుతారనేది సామాజిక నీతి. మోషే ధర్మశాస్త్రం కూడా ఇదే ధర్మాన్ని ప్రతిపాదించింది. ఇదే సత్యం కళ్ళం తొక్కే ఎద్దుకు వర్తిస్తుంది గదా. సువార్త ప్రకటించేవాణ్ణి ఆ సువార్తే పోషిస్తుంది. యాజకులకు, లేవీయులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కొరింథీ సంఘంలో పౌలు మెచ్చుకున్న కొన్ని లక్షణాలున్నవి. వారికి ఆధ్యాత్మిక కృపలున్నాయి. సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో వారు సంపూర్ణులు. ఏ కృపావరములోనూ వారికి లోటు లేదు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినవారు, దేవుని కుమారుని సహవాసానికి పిలువబడినవారు. పౌలు కొరకు వారెంతో ప్రార్థన చేశారు. విశ్వాసంలో స్థిరంగానే ఉన్నారు. విశ్వాసమంటే సువార్త విశ్వాసం. 1 కొరింథీ 15వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఇది నేను మీకు ప్రకటించిన సువార్త. మీరు దానిని అంగీకరించారు, దానియందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించానో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్నారు. కొరింథీ సంఘస్థులు చాలా విషయాల్లో తప్పిపోయినా ఈ విషయంలో మాత్రం తప్పిపోలేదు. 1 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో వారిని మెచ్చుకుంటూ పౌలు అన్నాడు, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకుంటూ నేను మీకు అప్పగించిన ప్రకారము కట్టడలను గైకొంటున్నారు. వారు మౌలికమైన సత్య సిద్ధాంతాన్ని పోగొట్టుకోలేదు. అయితే కొరింథీ సంఘంలో ఎన్నో లోపాలున్నాయి. వాటిని పౌలు స్పష్టం చేస్తున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం 18, 19 వచనాలు, మీరు సంఘమందు కూడి వచ్చినప్పుడు మీలో కక్షలు కలవని వింటున్నాము. మీలో యోగ్యమైన వారెవరో కనపడేటట్లు మీలో భేదాభిప్రాయాలుండక విధి లేదు, కాని కక్షలుండరాదు. 1 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు హితవు, మీరందరూ ఏకభావముతో మాట్లాడాలని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాను. ఆధ్యాత్మికమైన ఎదుగుదల వారిలో స్తంభించిపోయింది. పరిపక్వత వారిలో కానరావటం లేదు. చిన్నపిల్ల చేష్టలు వెక్కిరించినట్లు వారిలో కనపడుతున్నాయి. సంఘంలో ఒకడు బరితెగి పాపం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. ఎట్టి చర్య తీసుకోవటం లేదు. చిన్న చిన్న వివాదాలకు కోర్టుకు పరిగెడుతున్నారు.
అవినీతికరమైన అసభ్యమైన వ్యాసంగాలు కొందరికున్నాయి. ప్రభువు భోజన సంస్కారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ఆధ్యాత్మిక వరాలను సంఘక్షేమానికి కాక వ్యక్తిగతమైన పేరు ప్రఖ్యాతులకు వాడుకుంటున్నారు. క్షమాపణ గుణం వారిలో లోపించింది. దాతృత్వం రానురాను క్షీణిస్తోంది. నాయకులను విమర్శిస్తున్నారు. నాయకుల పేర్లు అడ్డం పెట్టి గుంపు రాజకీయాలు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పౌలు ఈ ఉత్తరం రాస్తున్నాడు. ప్రియ శ్రోత, ఇదంతా విన్నాక ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. నీవు రక్షించబడ్డావా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. పొరుగువాన్ని ప్రభువు తట్టు తిప్పాలంటే ఉన్న ఏకైక మార్గం ఏమిటి? పొరుగువాన్ని ప్రభువు తట్టు తిప్పాలంటే ఉన్న ఏకైక మార్గం ఏమిటి? 1. మన అలవాట్లు. 2. మన ప్రేమ. 3. మన సంభాషణ. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 13 వరకు కొన్ని శ్రేష్టమైన సత్యాలను నేర్చుకుని ఉన్నాం. కొరింథీ సంఘంలోకి లోక సంస్కృతి ప్రవేశించడం ద్వారా సంఘము శరీర సంబంధులుగా మారి ఆధ్యాత్మికంగా బలహీనులైపోయినట్లుగా చూశాం. పౌలు ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ పోయాడు. ఈ పాఠంలో క్రైస్తవ సేవను గూర్చి వింటూ వచ్చాం. పౌలుకు అపోస్తలత్వ అధికారం ఉన్నప్పటికీ ఎక్కడా దానిని దుర్వినియోగపరచలేదు. అందుకే పౌలు సేవకు ఫలితంగా కొరింథీ సంఘము ఏర్పడింది. ఆ సంఘ విశ్వాసులే పౌలు యొక్క అపోస్తలత్వానికి ముద్రగా ఉన్నారని ఇందులో విన్నాం. ఈ అధికారాన్ని పౌలు ప్రభువు నుండి స్వయంగా పొందిందే. ఒక సేవకునిగా, బోధకునిగా పౌలుకు తన సేవకు ప్రతిఫలం ఆశించే హక్కు ఉన్నప్పటికీ ఆయన ఎన్నడూ కూడా దానిని వాడలేదు. అయితే విశ్వాసులు బోధించే బోధకుల, సేవకుల నోటికి చిక్కం వేయవద్దని, అతని అవసరతలు తీర్చే బాధ్యత, పోషించే బాధ్యత విశ్వాసుల మీదే ఉందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ సేవ చేసే వారిని ఆ సేవే వారిని పోషిస్తుంది. సువార్తను ప్రకటించేవారు ఆ సువార్త చేతనే పోషించబడతారు. అయితే పౌలు సువార్త ప్రకటనకు ఎట్టి అంతరాయం కలగకుండా ఉండాలని ఎంతో త్యాగం చేశాడు. సొదొమ గొమొర్రా లాంటి పట్టణంగా పేరుగాంచిన ఈ కొరింథీ పట్టణంలో దేవుని సంఘం ఏర్పడడానికి కారణం పౌలు యొక్క ఈ త్యాగపూరితమైన సేవే. పౌలు తనకు కలిగిన అన్ని ఆధిక్యతలను వదులుకొని క్రీస్తు మనస్సుతో గొప్ప సేవ చేశాడు. మనం కూడా అలాగూ చేయడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.